గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్న హెచ్ఎం టీవీ. నా పేరు వెంకట్. ఇవాళ రెండు ప్రధాన తెలుగు రాష్ట్రాలలో ఏ వార్తలు ప్రధాన దినపత్రికలు క్యారీ చేశాయి, ఏ వార్తలకు ప్రాధాన్యతనిచ్చాయి, ఏ వార్తలు వార్తాంశాలుగా ప్రధానాంశాలుగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇవాళ లైవ్ డిబేట్లోకి వెళ్లే ముందు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన దినపత్రికలు ఒకసారి తిరిగేద్దాం. ఏపీ ఎడిషన్ చూస్తున్నాం. ఏపీ ఎడిషన్స్లో ఈనాడు ఇది మీ సామాజిక బాధ్యత అన్న సోషల్ మీడియాపై కేంద్రం చేసిన కొన్ని కట్టడి, కొన్ని నియమాల గురించి ప్రధాన వార్తగా వేశారు. సాక్షిలో కూడా అదే వార్తను బ్యానర్ చేశారు. సోషల్ డిజిటల్ మీడియాకు కేంద్రం లక్ష్మణ రేఖలు అని ఒక వార్తను ప్రచురించారు. నిన్న కుప్పం చంద్రబాబు పర్యటన కూడా బాగా హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతి. తెలంగాణ ఎడిషన్స్ చూస్తున్నాం. తెలంగాణ ఎడిషన్స్లో అదుపులో ఉండాలి అని సోషల్ డిజిటల్ మీడియా నియంత్రణకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని కేంద్రం చేసిన నియమాలని ప్రధాన వార్తలు పెట్టారు. ఈనాడులో కూడా గల్ఫ్ కార్మికుల చావులు, గల్ఫ్ కార్మికుల గల్లంతు, గల్ఫ్ కార్మికుల గోసపై ఈనాడులో ప్రధాన బ్యానర్ చేశారు. ఏడునో బిడ్డ అని నిర్మల్ నుంచి వచ్చిన వార్తను క్యారీ చేశారు. భారత్ పాకిస్తాన్ శాంతి బాట అనే వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. సోషల్ చెక్ సాక్షిలో తెలంగాణ ఎడిషన్స్లో బ్యానర్. ఉద్యోగాలపై విపక్షాలది కొత్త నాటకం. ఉద్యోగాల విషయం 1,32,000 ఉద్యోగాలు ప్రకటించాము, శాఖల వారీగా లెక్కలు రెడీ అని మంత్రి కేటీఆర్ మరొకసారి అధికారిక లెక్కలు జారీ చేశారు. 1,32,899 కొలువులు భర్తీ చేశాము, ప్రైవేట్లో 14 లక్షల ఉద్యోగాలు కల్పించాము, ప్రతిపక్షాలది పచ్చి అబద్ధాల బాట అని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్ని ఇతర దినపత్రికలు కూడా బాగా హైలైట్ చేశాయి. ఆన్స్ ఇండియాలో కూడా భారత్ పాకిస్తాన్ శాంతి బాటపై ప్రధాన వార్తగా ప్రచురించారు. నేడు భారత్ బంద్. పెట్రోల్, డీజిల్ అదేవిధంగా జీఎస్టీ పెంపుకు నిరసనగా వ్యాపార సంస్థలు ఇచ్చిన రవాణా బంద్ వార్తలను కూడా దాదాపు అన్ని వార్తా దినపత్రికలు హైలైట్ చేశాయి. రైట్. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న ప్రధాన దినపత్రికలు ఒకసారి చూసాం. ముఖ్యంగా రాజకీయ కోలాహలం అక్కడ ఇక్కడ ఉంది. జనరల్గా అయితే నేడు రవాణా బంధు అంశాన్ని అన్ని దినపత్రికలు కూడా ప్రధాన వార్తగా ప్రచురించాయి. పెట్రోల్ బాధుడిపై లారీ యజమానుల సంఘం పిలుపు, అదేవిధంగా పెట్రోల్ జీఎస్టీ నియమాల మార్పులు, ఈ వే బిల్లింగ్ నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య CAIT ఇచ్చిన బంద్ పిలుపులో ఏ సంఘాలు పాల్గొంటున్నాయి, బంద్ పిలుపుకు ఇవాళ ఏ మేరకు స్పందన వస్తుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొకసారి గ్యాస్ బండ ధర పెంచారు. నిన్న మొన్న మనం ఊహించినట్టుగానే ఒక్కసారిగా 25 రూపాయలు పెంచారు. ఎప్పుడు పెట్రోల్, డీజిల్ ధర పెరుగుతుంది, గ్యాస్ ధర పెరుగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో దేశ ప్రజానికం ఉన్నారు. ఒక్కసారిగా తెల్లారేసరికి 25 రూపాయలు పెంచడం అనేది చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. ఎందుకు ఇలా పెరుగుతున్నాయనే విషయం మొన్న కూడా డిస్కస్ చేసాం, ఇవాళ కూడా డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా నేడు భారత్ బంద్లో రెస్పాన్స్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ సంఘాలు భారత్ బంద్లో పాల్గొంటున్నాయనే విషయంపై ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. హైదరాబాద్ స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు ఎస్ వీరయ్య గారు హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ బాబు గారు లైవ్లో ఉన్నారు. ఏఐసిసి సభ్యులు కొనగాల మహేష్ గారు ఉన్నారు. అదేవిధంగా ఆర్థిక నిపుణుడు గీతానంద్ గారు ఉన్నారు. గీతానంద్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మొన్న మనం డిస్కస్ చేసాం పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల
ధరల పెంపుదల, తర్వాత ప్రభుత్వ వైఫల్యాలు ఎందుకు ఇట్లా చేస్తున్నాయని. ఒక్కసారిగా తెల్లారేసరికి మళ్ళీ 20 రూపాయలు గ్యాస్ బండ ధర పెరిగింది. అంటే 3 నెలల్లో 220 రూపాయల గ్యాస్ పెరిగిందంటే వంటింట్లో ఎట్లా వంట చేస్తారంటే ఏం చెప్తారు? ఓవరాల్ గా ఈ పెట్రోలియం ఉత్పత్తుల విషయానికి వచ్చేసరికి అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. దాదాపు $52 నుంచి క్రూడ్ ఆయిల్ 58, 59 దాకా కూడా రీసెంట్ గా పెరగడం మనం చూస్తున్నాం. అయితే గత సంవత్సరం మార్చి ఏప్రిల్ సీజన్ లో భారీగా తగ్గినటువంటి పరిస్థితులు, అంటే $12, $14 కూడా ఒకానొక స్థితిలో క్రూడ్ ఆయిల్ వెళ్ళింది. ఈవెన్ ఫ్యూచర్స్ నెగటివ్ లో క్లోజ్ కావడం చూసాం. అంటే స్టాక్ ఎక్కువైపోయింది, యూసేజ్ తక్కువైపోయింది. అలాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ ఒక్కసారిగా భారీగా పెరగడంతో మన కంపెనీలన్నీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి ముడి చమురు ధరలతో అనుసంధానం అయి ఉన్నాయి కాబట్టి ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతుంది. అయితే గత సంవత్సరము ఈ ఏప్రిల్ మేలో మన ప్రభుత్వాలన్నీ కూడా, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు పెట్రోలియం ఉత్పత్తుల మీద కూడా ట్యాక్స్లు భారీగా పెంచడం వల్ల ఆ పెంచిన ట్యాక్స్లు కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం లేకుంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ తగ్గించుకుంటే పోతుంది కదా. ఎందుకు సామాన్యుడి మీద భారం? వీళ్ళు ఒక్కసారి కేంద్రం 32 రూపాయలు, అదేవిధంగా రాష్ట్రం 22 రూపాయలు అంటే ఒక్కసారిగా 50-60 రూపాయలు వీళ్ళ ట్యాక్స్ల రూపంలో పోతుంది. అంటే అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు. అవునండి, ట్యాక్సులు విపరీతంగా ఉన్నటువంటి వాటి వాస్తవం. అంటే 35 రూపాయలు, 36 రూపాయలు అయ్యేటువంటి పెట్రోల్ మీద ఈ రోజు మనం 90 రూపాయలకి వెళ్తున్నాయంటే అన్ని రకాల ట్యాక్స్లు, మార్జిన్స్ అన్ని కలుపుకొని ఈ స్థాయిలో వచ్చాయి. ప్రధానంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ మేలో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ తగ్గిందో అది భారీగా తగ్గించకుండా అంటే పెట్రోల్ ప్రైజులు తగ్గించకుండా పెంచినటువంటి ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి క్రూడ్ ఆయిల్ మళ్ళీ 55, 56కు వచ్చినప్పుడన్నా ఉపసంహరించుకొని ఉండాల్సింది. సో అట్లు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి వాటిని ఉపసంహరించుకోకపోవడం వల్ల ఈ రోజు అవి పెనుభారంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు ఏంటంటే సబ్సిడీ రూపంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కానివ్వండి, రిఫైనరీలకు కానివ్వండి లాస్ వచ్చేది. అంటే కేంద్ర ప్రభుత్వము కొంత సబ్సిడీని భరించేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ సబ్సిడీలు పూర్తిగా ఎత్తేసి మనం ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేట్ కంపెనీలకు ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు మనకున్నటువంటి ఐఓసి కానివ్వండి అవి అదే రకంగా మార్జిన్లు చేసుకుంటాయి. అందుకే కంపెనీల పరంగా చూస్తే క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే 120% ఆదాయం, 140% ఆదాయం. బీపీసీఎల్ ఈ క్వార్టర్ లో 2200 కోట్లు దాదాపు ఆదాయాన్ని గడించడం జరిగింది. సో ఈ అటు కంపెనీలు మార్జిన్లు తగ్గించుకోలేదు, ఇటు ప్రభుత్వాలు ట్యాక్సులు తగ్గించుకోవడం లేదు. కంపెనీల ఆదాయం పెరుగుతుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనుల రూపంలో ఆదాయం పెరుగుతుంది. కానీ నడ్డి విరిగేది సామాన్యుడిది, నడ్డి విరిగేది పేద మధ్యతరగతి వర్గాలది, అసలు ఉన్నత వర్గాలది కూడా. అసలు ఎందుకంటే అన్ని వర్గాలు మొత్తం కుదేలవుతున్న పరిస్థితి కదా పెట్రోల్ డీజిల్ కోసం. ఇప్పుడు పరిస్థితి చూడండి. ఈ రోజు మీకు ఓవరాల్ గా పెరిగినటువంటి క్రూడ్ ఆయిల్ ధరల వల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుందని పాల ఉత్పత్తుల ధర పెంచేటువంటి ఆలోచనలో డైరీ ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూరగాయలు ఇవన్నీ మీరు తీసుకొని చూడండి, పప్పు ధాన్యాలు కానివ్వండి, ఏవైనా సరే ఇవన్నీ లాజిస్టిక్స్ మీద ఆధారపడినటువంటి కూడా భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇవే కాకుండా మనకి లోకల్ గా మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఒక స్టేట్ ట్రాన్స్పోర్ట్ అయ్యే గూడ్స్ అని కూడా కాస్ట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇన్ఫ్లేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్లడంలో ప్రధాన పాత్ర ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఇదే స్థాయిలో కనుక కొద్ది కాలం పాటు కొనసాగినట్లయితే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరయ్య గారు, 3 నెలల్లో గ్యాస్ ధర 220 రూపాయలు పెరిగిందంటే మన మాటల్లో కూడా చెప్పలేని పరిస్థితి. నిజంగా కూడా మనం గతంలో డిస్కస్ చేసాం, మొన్న కూడా డిస్కస్ చేసాం. సబ్సిడీల విషయంలో ఒకటి, తర్వాత పనుల విషయంలో ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గడం లేదు? ఇప్పుడు మనం 2 అంశాలు చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా పెంచింది ఏమీ లేదు, పెంచుతున్నది కేంద్ర ప్రభుత్వం. అయితే మన పన్నుల విధానం అడ్వలోరం సిస్టమ్ అంటాం. కేంద్రం పన్ను పెరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రం పన్ను పెరుగుద్ది, పన్ను మీద పన్ను పడుద్ది. అందుకని ఈ పాపం కేంద్రం చేయకుండా ఉంటే రాష్ట్రానికి కూడా పెరగదు. అందుకని ఈ పాపం కేంద్రాంది మొదటి అంశం. ఇక రెండో అంశం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ప్రైసెస్ పెరిగినాయి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట మోసపూరితమైన మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఎప్పటి నుంచి పెరిగినాయి? జనవరిలో $53 పర్ బ్యారెల్ ఒక డ్రమ్ము ధర 53. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంతకు డబుల్ పెరిగింది, కానీ ఎక్కడ కూడా అక్కడ ఇంత. నేను ఇప్పుడు లెక్కలతో వస్తున్నా. జనవరిలో $53 ఒక డ్రమ్ముకు, ఇప్పుడు 60కి వచ్చింది, 62కి వచ్చింది అంటున్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు గీతానంద్ గారు చెప్పారు, కరోనా కాలంలో మైనస్లోకి కూడా పోయింది. అప్పుడు కేంద్రం ఎందుకు తగ్గించలేదు? మనకు పెట్రోలియం ఉత్పత్తుల మీద ధరల నియంత్రణ తొలగించినాడు. ఏం చెప్పారు? అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గితే ఇక్కడ తగ్గుతాయి,
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే ఇక్కడ పెరుగుతాయి. మొత్తం మీద తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి భారతదేశ ప్రజానీకానికి ఆ బెనిఫిట్ బ్రహ్మాండంగా అందుద్ది అన్నారు. ఇప్పుడు ఆ బెనిఫిట్ భారత ప్రజానీకానికి అందకుండా చేసిన పాపం మోడీ ప్రభుత్వందే కదా. జనం కరోనాతో అల్లాడిపోతున్న సమయంలో పన్ను మీద పన్ను పెంచుతూ పోయి పెట్రోలు డీజిల్ ధరలు తగ్గాల్సింది పోయి మామూలు కాలం కంటే ఎక్కువ 4-5 రూపాయలు ఎక్కువ చేశారు కదా. అవును. ఆ విధంగా ఖజానా నింపుకునే దాని మీదనే ఉన్న దృష్టి ప్రజల కష్టాల మీద లేదు. ఇదొక అంశం. నేను ఇంకొక లెక్క చెప్తాను. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన నాటికి 2014లో అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ముడి చమురు ఒక బ్యారెల్ ఒక డ్రమ్ము $109. అవును. ఈరోజు $60 వేసుకున్న $62 వేసుకున్న సగానికి సగం తగ్గింది కదా. కాబట్టి ఈరోజు ఆ రోజు ₹72 ₹73 పెట్రోల్ ఉంది. ఈరోజు నువ్వు ₹35 ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ట్యాక్స్ అనేది ఫిక్స్డ్ టారిఫ్ పెట్టేశారు. ఈ ₹35 కూడా బేస్ ప్రైస్ కంటే పైనే ఉందిగా. నువ్వు పన్నులు తీసేయడమేగా. అంటే మోడీ ప్రభుత్వానికి జనం నడ్డి విరగ్గొట్టి జేబులు చిల్లులు పెట్టి ఖజానా నింపుకోవడం మీద ఉన్నటువంటి స్పృహ ప్రజల కష్టాల మీద లేదు. దీనివల్ల ఇంకొక ప్రమాదం ఉంది. కేవలం పెట్రోలు డీజిలు వాడేటువంటి వాహనదారుల మీద భారాలు మాత్రమే అనుకుంటే పొరపాటు. యావత్ దేశ ప్రజానికం మొత్తం నిత్య జీవిత అవసర సరుకుల ధరలన్నీ జనజీవనం మొత్తం. అందుకని జనం మీద పడుతోంది, విరుచుకు పడుతుంది ఈ ప్రభుత్వం. గ్యాస్ పరిస్థితి కూడా అదే కదా. ₹200 అండి 3 నెలలు పెరిగితే. అసలు మోడీ ప్రభుత్వం ఎట్లా నమ్మించింది అమాయక జనాన్ని. మీకున్న ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని గ్యాస్ మీద సబ్సిడీ మీరు ఉపసంహరించుకుంటే ప్రజలందరికీ మీరు సేవ చేసిన వాళ్ళు అవుతారంటే చాలామంది అమాయకంగా ఉపసంహరించుకున్నారండి. ఈరోజు పరిస్థితి ఏంది? ఉపసంహరించుకున్నోళ్ళు లేదు, ఉపసంహరించుకోనోళ్ళు లేదు. అనాథరైజ్డ్గా ఈరోజు సబ్సిడీ ఎత్తేసింది గ్యాస్ మీద ప్రభుత్వం. రైట్. ఒక్క నిమిషం. మన దుర్గాప్రసాద్ గారు అన్నారు అఖిల భారత ట్రేడర్ల సభకి పిలుపునిచ్చింది. నేడు భారత్ బంద్ నిర్వహించాలని, పెరిగిన పెట్రోల్ ధరలు అదేవిధంగా జీఎస్టీ సమస్యలకు నిరసనగా ఇవాళ భారత్ బంద్ జరగబోతుంది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపులకు నిరసనగా లారీ యజమానులందరూ కూడా రోడెక్కారు. ఇవాళ ఎక్కడ లారీలు అక్కడే ఆగిపోనున్నాయి. మునుముందు కూడా ఈ సమ్మె ఏ బాటన పడుతుంది, ఈ నిరసన ఏ దిశగా ముందుకు సాగుతుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోన్ లైన్లో లారీ ఓనర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఏంటి ఇవాళ బంద్ రెస్పాన్స్ ఏ విధంగా ఉండబోతుంది? లారీ యజమానుల పరిస్థితి ఏంటి? అవును సార్, ఈ డీజిల్ రోజు రోజుకు పెంచుతున్నారు. డైలీ బేసిస్, ఎవ్రీడే బేసిస్ లాగా. మరి ఈ రకంగా పెంచుకుంటే లారీ ఇక్కడి నుంచి బయలుదేరి కలకడ దాకా పోవాలంటే వెళ్ళే లోపల వారం రోజుల ప్రయాణంలో వెళ్ళే లోపల డీజిల్ రకరకాలుగా రేట్లు పెంచేస్తున్నారు. ₹14 పెంచారు ఈ మధ్య కాలంలో. మరి నిత్యావసర వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి మా యొక్క సంస్థ మరి లాస్లో నడుస్తుంది వాటికి ఈ కరోనా టైంలో కూడా. మరి ఈ డీజిల్ ఈ రకంగా రేట్లు పెంచేసుకుంటా పోతున్నారు. అసలు కంటే డీజిల్ ట్యాక్సులు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ₹36, కేంద్ర ప్రభుత్వం ₹16. అసలు ఎక్కడన్నా ఆలోచన ఉందంటే అంటే భారత్ బంద్లో వాంగ ఇవాళ మీరు బంద్లో పాల్గొంటున్నారు. బంద్ రెస్పాన్స్ ఏ విధంగా ఉండబోతుంది? అదేవిధంగా ఫ్యూచర్లో మీ నిరసన ఏ విధంగా ఉండబోతుంది? వాలంటరీగా అందరం బంద్ పెట్టేస్తున్నాం సార్. అది దాంట్లో ఆలోచన లేదు ఇంకా. మరి ఫ్యూచర్లో రేపు 5వ తారీఖున సౌత్ రాష్ట్రాలు బెంగళూరులో మీటింగ్ ఉంది. ఆ తర్వాత 15 నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్ పోదామని చెప్పేసి ఆలోచనలో ఉన్నాం. తప్పకుండా మాకేమీ మిగల్చలేదు కనుక ఈ లారీలు ట్రాన్స్పోర్ట్ వల్ల లాసే నడుస్తున్నాము. దాని మీద బంద్ చాలా తీవ్రంగా అందరూ కూడా స్పందిస్తారనుకుంటున్నాం. ఇది వ్యాపారం చేయాలంటేనే కష్టంగా ఉంది. టోల్స్ కానీ, మరి ఈ ఇన్సూరెన్సులు కానీ, మరి స్క్రాప్ పాలసీ కూడా పెట్టారు కొత్తగా. ఇవి చాలా ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకసారి రఘునాథ్ బాబు దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి మహేష్ దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. రైట్. ఇవాళ భారత్ బంద్ జరగబోతోంది. దాదాపు 8 కోట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 40,000 సంఘాలు ఈ బంద్లో పాల్గొంటున్నాయి. దేశవ్యాప్తంగా కూడా నిరసన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దానిలో కాంగ్రెస్ రోల్ ఏంటి? డెఫినెట్ గా అంటే న్యాయంగా ఈ ఇబ్బడి ముబ్బడిగా అనాలోచితంగా అసలు ఇంత ఏమాత్రం మానవత్వం లేకుండా కరోనా కష్టకాలంలో ఇంకా ప్రజలు అదే కరోనా తాలూకు పరిణామాల నుంచి బయటపడుతున్న క్రమంలో ఈ రకంగా ఇష్టం ఉన్నట్టుగా ట్యాక్సులు పెంచి ధరలు పెంచి వాళ్ళ వృత్తి వ్యాపారాలను దెబ్బకొడుతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి
బుద్ధి చెప్పడానికి వీళ్ళు తీసుకున్న బంధకాలకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తా ఉంది. వెంకట్ గారు, మీకు తెలుసు అంటే మన ప్రతి మనిషి జీవితంలో, మన దేశ ప్రజల జీవితాల్లో మూడు రకాల అవసరాలు ఉంటాయి. ఒకటి కనీస అవసరాలు, 2 సౌకర్యాలు, 3 విలాసాలు. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలున్న పరిపాలనా కాలం మీరు మొత్తం చరిత్ర అంతా తిరిగి చూసుకోండి. ఎప్పుడైనా సామాన్యులకు, మధ్యతరగతులకు అవసరమైనటువంటి కనీస అవసరాలు, సౌకర్యాల మీద ఎప్పుడు కూడా పెద్దగా ట్యాక్స్ల జోలికి కాంగ్రెస్ ప్రభుత్వాలు పోయేవి కావు. కేవలం విలాసాల మీద, అంటే మద్యం గాని, పొగాకు గాని, ఇట్లాంటి ఎక్కువ డబ్బు సంపాదన ఎక్కువ ఉన్న వాళ్ళు విలాసాల కోసం లావిష్ గా చేసేటువంటి కార్లు గాని, వాటి మీద అంటే లగ్జరియస్ కార్ల విషయం, హై ఎండ్ కార్ల విషయంలో ఎక్కువ పన్నులు వేస్తూ వచ్చిన రాబడినంతా కూడా, రెవెన్యూ అంతా కూడా మళ్ళీ పేద ప్రజల సంక్షేమానికి, ఇప్పుడు గ్యాస్ కి ఇస్తున్నటువంటి సబ్సిడీ, ఇట్లాంటి కార్యక్రమాల మీద ఖర్చు పెట్టేటి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో. కానీ మోడీ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి ధరలు పెరిగినాయని, అప్పుడు అనివార్యంగా 2007 and 2008 లో ఉన్నటువంటి రెసిషన్ గానీ, ఇన్ఫ్లేషన్ గానీ, ఆ పరిస్థితులు సఫర్ అవుతున్న క్రమంలో ఈ ధరలు పెరిగినాయి. ధరలు తగ్గాలంటే మాకు ఓట్లేసి మమ్మల్ని అధికారంలో మళ్ళీ వస్తాను అనే మాట చెప్తున్నారు. మళ్ళీ వస్తాను ఒకసారి రఘు దగ్గరికి వెళ్దాం. రఘు గారు, గుడ్ మార్నింగ్ అండి. నేను ఒక మాట వెంకట్ గారు ప్లీజ్. మహేష్ మళ్ళీ ఇస్తాను. రఘునాథ్ బాబు గారు సమాధానం చెప్తే బాగుంటదేమో. చెప్పండి, మాట్లాడండి. సో నేనేమంటున్నా అంటే, మీరు ఆ ప్రభుత్వం ఇందాక పెద్దలు వీరయ్య గారు చెప్పినారు, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అంటే UPA 2 ప్రభుత్వం దిగిపోయే నాటికి బారెల్ ముడిచెరువు ధర 107 రూపాయలు ఉంటే మనం 70 రూపాయలకు పెట్రోల్ ఇచ్చినాం. భారాన్ని అంతా కూడా ప్రభుత్వమే భరించింది. ఆ రోజు మేము వేసిన ట్యాక్స్ 9.5 రూపాయలు మాత్రమే. ఈ రోజు వారు పెద్దలు చెప్పినట్టుగా 50 రూపాయలు, 50 నుంచి 60 మధ్యనే. కరోనా అయితే మైనస్ లో పోయింది, వేరే విషయం. ఇప్పుడు ఫ్లక్చువేటింగ్ బిట్వీన్ 50 and 60 రూపీస్ బారెల్ చమురు ధర ఉంటే, డాలర్ చమురు ధర ఉంటే, మీరు ఈ దీనికి తోడుగా 38 రూపాయలు ట్యాక్స్ వేస్తున్నారు. కాంగ్రెస్, నేను ఒక్కటే అంటే మీ ద్వారా, HMT ద్వారా బీజేపీ నాయకుల్ని కానీ, రాష్ట్ర ప్రజల్ని కానీ, దేశ ప్రజలు కానీ, ఈ లైవ్ చూస్తున్న ప్రజల్ని అడగదలుచుకుంది ఒకటే. కాంగ్రెస్ ప్రభుత్వంలో 9.5 రూపాయలు ట్యాక్స్ వేస్తే ధరలు పెరిగినాయని గగ్గోలు పెట్టిరు. ఈ రోజు బీజేపీని అధికారంలో కూర్చోబెట్టినారు ప్రజలు. 38 రూపాయల ట్యాక్స్ వేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ 29 రూపాయలు పెంచిండు ట్యాక్స్. మరి ఆయనకు ఆ ప్రభుత్వం గొప్పదా, దాన్ని దించాలా లేదా, ప్రజలు ఇంకా నిశ్చయానికి రావాల్సిన అవసరం ఉంది. డీజిల్ మీద 3 రూపాయలు మేము ఆ రోజు చేసినటువంటి ట్యాక్స్ 3 రూపాయల ఆటానా మేము ఆ రోజు వేసినటువంటి ట్యాక్స్ ఈ రోజు 31 రూపాయి, అంటే 31 రూపాయి 80 పైసలు, 32 రూపాయలు. సో ఈ రకంగా ప్రభుత్వం మీద, ప్రభుత్వాల ఆదాయం కోసం సామాన్యులను నడ్డి విరిచి పేద మధ్యతరగతి వర్గాల మీద అత్యధిక భారం మోపుతున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మనమంతా కృతనిశ్చయాలు కావాలని పిలుపునిస్తున్నాం. రణబాబు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. ఎట్లా చూస్తే ఇవాళ భారత్ బంద్ జరుగుతోంది, వరుసగా పెట్రోల్ డీజిల్ ధరల ఉత్పత్తులు విపరీతంగా పెరుగుతున్నాయి. కేవలం మీరు పన్ను తగ్గించుకుంటే పోతుంది, ఎందుకు ఇంత నిరసన చూస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ధర పెరిగినా, లేకపోతే కేంద్రం దీని మీద ట్యాక్స్ పెంచి, కానీ అందరికన్నా ఫస్ట్ సంతోషపడేది రాష్ట్ర ఆర్థిక మంత్రి. ప్రతి రాష్ట్రాల యొక్క ఆర్థిక మంత్రులు పైకి ఆ పార్టీ లేదంటే అని ఇది పెరగకూడదని అన్నా కానీ ఆ ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి డెఫినెట్ సంతోషపడతారు. దీనిలో మాత్రమే. సరే, అక్కడ పెరిగింది కదా, మనకి కనీసంగా ప్రపోర్షనేట్ గా వచ్చేది అన్న మనం తగ్గించుకోవచ్చు కదా. అంటే ఇది వరకు 1 లీటర్కి 40 రూపాయలు వస్తాను. మోడీ పెంచితే పెంచాడు, కిందోళ్ళు ఎందుకు తగ్గిస్తారు అని మాట్లాడుతున్నారు. మోడీ ఎందుకు పెంచాలండి? మోడీ ఎందుకు పెంచాలి? మోడీ పెంచకుండా ఉంటే రాష్ట్రాలకు పెరగదు, ఆటోమేటిక్ గా పెరగదు. కేంద్ర పన్ను వాట ఎక్కువగా ఉంది కదండి, కేంద్ర పన్ను వాటనే అధికంగా ఉంది. మోడీ పెంచుతాడు, రాష్ట్రాలు మాత్రం పెంచొద్దు అంటున్నారు. అసలు మోడీ పెంచకుండా ఉంటే రాష్ట్రాలకు పెరగదు కదా, ఆటోమేటిక్ గా పెరగదు కదా. మోడీ ఎందుకు పెంచాలి? వేరే గారు, మీకు అవకాశం వస్తుంది, మీరు మాట్లాడాలా? నాకు డీసెన్సీ అంటే ఏంటో తెలుసు, నీ ఇష్టం అది. నన్ను దానికి ఏముంది? ఇప్పుడు నన్ను మానేసి మీరే చెబుతారు, చెప్పుకోండి. మీరు మాట్లాడేవాడు మాట్లాడు.
అంటే సుదీప్ సుదీప్ పాయింట్ మాట్లాడితే బాగుంటదేమో వెంకట్ గారు. ఒక్క నిమిషం రఘునాథ్ గారు. పెద్ద మనిషి వయసులో ఎవరినో కుర్రాడు మహేష్ మాట్లాడినా నేను ఒప్పుకుంటా. రఘునాథ్ గారు మాట్లాడండి ప్లీజ్. సరే, కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ పెరిగినప్పుడు ఏదో శవాల మీద బేలాలు ఏర్పడినట్టు ఇక్కడ కూడా ఎంతో కొంత అదనం వస్తుంది అనుకుంటారు తప్పిస్తే ఆ అదనం వచ్చేదన్నా కనీసం తగ్గించుకోరు. నెంబర్ 1. సరే, రెండోది ఇవాళ మొత్తం ధర్మేంద్ర ప్రధాన్ నిన్న ఉత్తరం రాశారు. మొత్తం పెట్రోలియం ప్రోడక్ట్లు జిఎస్టీ కౌన్సిల్లోకి, ఆ కౌన్సిల్ వాళ్ళకి రాశారు, మనం జిఎస్టీ పరిధిలోకి తీసుకొద్దాం. అప్పుడు వచ్చేదేదో అందరూ యునైటెడ్ డెసిషన్ తీసుకుంటారు. జిఎస్టీ అంటే ఇప్పుడు వరకు ప్రతి విషయం యునానిమస్ గానే యునైటెడ్ గా డెసిషన్ తీసుకుంటున్నారు. అప్పుడు ఈ రచ్చ ఉండదు. మూడోది, ఇవాళ కేంద్రానికి వచ్చే పన్నుల్లో మళ్ళీ రాష్ట్రానికి వాటా వస్తుంది. ఈ వాటా ప్లస్ రాష్ట్ర పన్నులు చూసుకుంటే ఇవాళ ప్రతి లీటర్ మీద రాష్ట్రానికి వచ్చేది ఎక్కువ కేంద్రానికి వచ్చేదానికన్నా వాస్తవం. కానీ ఇదంతా కేంద్రమే పాపం చేస్తున్నట్టుగా, మొత్తం కేంద్రమే చేస్తున్నట్టుగా లాభం ఒక పక్కన అనుభవిస్తూ కూడా ఈ రాష్ట్రంలోని ఆయా పార్టీలు చేస్తుంది. నాలుగోది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, దానిలో ఆంధ్రప్రదేశ్లో ఇంక్లూడింగ్ ఇది అమరావతి సెస్, ఆ సెస్ 4 రూపాయలతో సహా కలిపి చాలా రాష్ట్రాల కన్నా ఇక్కడ 10 రూపాయలు రేట్ ఎక్కువ ఉంది. ఆంధ్రాలో, తెలంగాణలో 6 రూపాయలు రేట్ ఎక్కువ ఉంది. కానీ అది ఎందుకు ఎక్కువ ఉంది అంటే అది మాట్లాడరు, కానీ ఇక్కడ మాత్రం తగ్గాలంటారు. ఇకపోతే ఓవరాల్ గా చూసుకుంటే కొంత పెరిగింది, ట్యాక్స్ వచ్చింది. ట్యాక్స్ లేకుండా ఏ ప్రభుత్వం కూడా బతకలేదు, దట్ ఈస్ షూర్. కేంద్ర పన్నుల అంటే రమణబాబు గారు అంటే పన్నుల వాటా విపరీతంగా పెంచారు, ఆ పన్నులు తగ్గించుకుంటే పోలేదా అన్నది ప్రశ్న ఇక్కడ. జిఎస్టీలోకి తీసుకొచ్చి ఈ గొడవలు లేకుండా జిఎస్టీ చాలా స్మూత్ గా నడుస్తుంది. దీన్ని కూడా జిఎస్టీలోకి తీసుకొస్తాం. చరిత్రలో ఇంత ధరలు ఎప్పుడన్నా మనం కన్నామా విన్నామా? 100 రూపాయలు పెట్టాలంటే అది నాట్ ఓన్లీ పేద మధ్యతరగతి ఉన్నత వర్గాలు కాదు, అన్ని వర్గాల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. రేపు నిత్యావసర సరుకుల మీద ఎఫెక్ట్ పడుతుంది. రేపు పాల ధర పెరుగుతుంది, నిత్యావసర అంటే కూరగాయల ధరలు పెరగబోతున్నాయి. అంటే నిజంగా కూడా పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల ధరల ప్రభావం యావత్తు జనజీవనాన్ని అతలకుతలం చేస్తుంటే ఏం చెప్తారు? నిజమా కాదా అది? దానికే నిన్ననే నేను ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం లెటర్ రాశామని చెప్పట్లా. నిన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉత్తరాలు రాశారు. ఎవరికి? ఈ మండలికి. ఏమని? దీన్ని జిఎస్టీలోకి తీసుకొద్దాం అని. ఒప్పుకుంటే సమస్య అయిపోతుంది. కాకపోతే ఆయా రాష్ట్రాలు ఒప్పుకోవచ్చుగా, కానీ ఒప్పుకోరు. ఎందుకు? వాళ్ళు సొంతంగా పెంచుకోవడానికి కావాలి. కాబట్టి ఇక్కడ వచ్చిన డబ్బుని ఈ వచ్చిన డబ్బుని సద్వినియోగం అవుతుందా, కరప్షన్ లో దుర్వినియోగం అవుతుందా, అది కూడా ఆలోచించాలి. తర్వాత మిగిలిన వస్తువులతో చూస్తే దీని ఇది ఎలా ఉంది. ఉదాహరణకి 10 సంవత్సరాల క్రితం నా జీతం 25,000, ఇవాళ నా జీతం 50,000. ఆ రకంగా చూసుకున్నా ఆ 10 సంవత్సరాల క్రితం ఈ డీజిల్ పెట్రోల్ ఎంత, ఇప్పుడు ఎంత చూస్తే తక్కువే ఉంది అని నేను సమర్థించడంలా. కానీ మిగిలినాడితో కూడా చూసుకుంటే, మన ఇన్కమ్స్ చూసుకుంటే కూడా ప్రపోర్షనేట్ గా కూడా పెరుగుతారు. ఇదేంటి, డీజిల్ కన్నా మన ఇన్కమే పెరుగుతారు. అయినప్పటికీ కూడా ఒక కంబైన్డ్ దీనిలో జిఎస్టీ దీనిలోకి పరిధిలోకి తీసుకొస్తే చాలా మంచిది. దానికి అన్ని పార్టీలు సిద్ధమైతే సంతోషం. అది జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే వద్దని రాష్ట్రాలు అయితే అడుగట్ట వేయలేవు కదండి. అట్లా కాదు, అడిగారు. నిన్న లెటర్ రాశారు. మొన్న చిదంబరం గారు కూడా ఇదే ఒపీనియన్ ఇచ్చారు. అసలు మీరు ఎందుకు జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదు అని. తర్వాత నిర్మలా సీతారామన్ గారు కూడా సరే జిఎస్టీ పరిధిలోకి మేము పరిశీలిస్తున్నాము, ఆ అంశాన్ని చాలా సీరియస్గా రివ్యూ చేస్తున్నామని మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక మీటింగ్లో కామెంట్ చేశారు. అంటే జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి తాత్సారం ఎందుకు రాష్ట్రాల మీద నెపమని. ఇక్కడ రఘునాథ్ బాబు గారు ఒక అబద్ధం చెప్పారు. దయచేసి మన్నించాలి, అబద్ధం అనే మాట కూడా నేను వాడినా. వినండి. ఏం అబద్ధం చెప్పారో నేను చెప్తా కదా ఇప్పుడు. ప్లీజ్. ఇప్పుడు పెట్రోలు డీజిల్ మీద వేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలదే ఎక్కువ అన్నారు. కాదు, కేంద్రం పన్నులే ఎక్కువ. లెక్కలు కూడా చెప్తారు రఘునాథ్ బాబు గారికి కావాలంటే. నేను కేంద్రం పన్నులే ఎక్కువ. రెండోది, కేంద్రం పెంచకపోతే రాష్ట్రాలు పన్ను పెరగదు ఆటోమేటిక్గా. ఏదన్నా ఒక రాష్ట్రం ప్రత్యేకంగా పెంచితే తప్ప అన్ని రాష్ట్రాల్లో ఆటోమేటిక్గా పెరగదు. ఇది రెండో అంశం.
ఇక మూడో అంశం ఏంటంటే రఘునాథ్ బాబు గారు మాట్లాడేటప్పుడు కేంద్రం పాపం చేస్తే చేసింది, రాష్ట్రాలు ఎందుకు చేయాలండి ఆ పాపం అంటున్నారు. అసలు ఆయన అధికార పార్టీ, కేంద్రంలో ప్రభుత్వానికి బాధ్యత వహిస్తున్న పార్టీ, కేంద్రంలో ఆ పాపం ఎందుకు చేస్తున్నారు? ఆ పాపం కేంద్ర ప్రభుత్వం చేయకుండా ఉండాలి కదా, దాన్ని సమర్థించుకుంటున్నారు. మోడీ పాపం చేస్తే చేశాడు, మిగతా వాళ్ళు ఎందుకు చేయాలి? ఇక నాలుగవది, వారి వాదన ఎట్లుందంటే కేంద్రం అంటే అధికార పక్షం అన్నట్టు, రాష్ట్రాలంటే ప్రతిపక్షాలు అన్నట్టు ఆయన వాదన సౌండ్ అట్లా ఉంది. ఇది తప్పు. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. కేంద్రం అంటే అధికార పక్షం, రాష్ట్రాలంటే ప్రతిపక్షం అనేది కరెక్ట్ కాదు ఈరోజు. కానీ నేను చెప్పదలుచుకున్నాను, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదనే దాంతో నిమిత్తం లేదు. అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీనే ఉంది. అయినా ఇప్పుడు రాష్ట్రాల మీద బాధ్యత నెట్టేస్తే అది మోడీ ప్రభుత్వం బాధ్యత రాహిత్యమే. ఎందుకంటే రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చింది మోడీ ప్రభుత్వం. రాష్ట్రాలకు వనరులు లేకుండా మొత్తం కేంద్రం గుప్పిట్లోకి తీసుకొని ఇప్పుడు రాష్ట్రాలకు ఏమైనా మిగిలితే రెండు మిగిలినాయండి. ఒకటి పెట్రోలు డీజిల్ మీద వచ్చేటువంటి ఆదాయం, మద్యపానం, రెండవది జనం పొట్టగొట్టేటువంటి మద్యపానం, లిక్కర్. ఇక ఈ రెండు చేస్తే తప్ప రాష్ట్రాలు బతకవు. ఆ రెండు అంటే వాస్తవానికి రాష్ట్రాలకు వస్తున్న నేరుగా ఆదాయం కూడా ఈ రెండే, పెట్రోల్ డీజిల్ ఒకటి, అంతే, లిక్కర్ ఒకటి. అందుకని మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? ఓవరాల్ వనరుల్లో అసలు నియంత్రణ చేస్తే అయిపోతుంది కదా. ఓవరాల్ వనరులన్నింటినీ పునరాలోచన చేసి రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చకుండా రాష్ట్రాలకు అవసరమైన నిధులు ముందు కేటాయించి ఆ నిధుల వికేంద్రీకరణ చేసి ఆ తర్వాత జిఎస్టీలోకి దీన్ని తీసుకొచ్చి ప్రజలకు భద్రత కల్పించవచ్చు. మొత్తం వనరులన్నీ కేంద్రం చేతుల్లోకి తీసుకొని జిఎస్టీ పగ్గాలు తన చేతుల్లో పెట్టుకొని ఇంకొకటి వీరే గారు, రణాథ్ బాబు గారు కానీ తర్వాత మెజార్టీ బీజేపీ సీనియర్స్ అంతా ఏమంటారంటే జిఎస్టీ బదులకు ఎప్పుడో తెచ్చేవాళ్ళం, కానీ రాష్ట్రాలు ఆబ్జెక్షన్ చెప్పాయి, రాష్ట్రాలకు ఆదాయం కుంటుపడుతుంది, అందుకే రాష్ట్రాలు ఆబ్జెక్ట్ చేశాయి, కనుకనే జిఎస్టీ బదులకు తేలేదు. నేను అడిగేది అదే. అత్యధిక రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలే కదా, మరి మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు ఆబ్జెక్షన్తోనే జిఎస్టీలో ఆయా రాష్ట్రాలు చేరాయి. అందుకని నేను ఆ జిఎస్టీలో చేరడానికి కూడా కారణం అదే. దాన్ని జిఎస్టీలోకి తేము అని నువ్వు ఇచ్చిన వాగ్దానంతో. అందుకని రాష్ట్రాల మీద నెట్టేసి ప్రజలను తప్పుదారి పట్టించొద్దు, తప్పుడు అభిప్రాయం కలిగించొద్దు. మొత్తం వనరులను, ఇది ఫెడరల్ రాజ్యాంగం అనే విషయాన్ని గుర్తించి రాష్ట్రాలకు అవసరమైన వనరులను ముందు కేటాయించి అప్పుడు నువ్వు జిఎస్టీలో కూడా దీన్ని తీసుకొచ్చేస్తే మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆబ్జెక్షన్ చెప్పవు, మిగతా ఆబ్జెక్ట్ క్లియర్. అది మహేష్ గారు. వెంకట్ గారు, ప్లీజ్. రఘునాథ్ బాబు గారు చెప్పిన దాంట్లో వీరయ్య గారు మోస్ట్ ఆఫ్ ద ఏరియా కవర్ చేశారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అదే వారు అనేది ఏంటంటే కేంద్రం వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలు చిల్లర కోసం, అదే శవాల మీద పేలాల కోసం వెయిట్ చేస్తున్నాయట. ఆ పేలాలు, ఆ శవాల్ని తయారు చేస్తున్నది కేంద్రం కదా, ఆ పేలాలు వెళ్ళే అవసరం రాకుండా చూసుకుంటే మంచిది కదా అనేది నా విజ్ఞప్తి. నేను అంటున్నా, కార్పొరేట్లకు ఏమో ఒక ఏమంటారు కుడి చెయ్యి, అంటే బాగా సర్వ్ చేసి ఏది ఉంటే అది చేతికి అందిందల్లా పంచి పెడుతున్నారు కార్పొరేట్లకు. లాస్ట్ టైం చెప్పినా ఇప్పుడు చెప్పిన ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతోని 72,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి డ్రా చేసి, దేశ జాతీయ బ్యాంకు ప్రజల సొత్తు నుంచి డ్రా చేసి కార్పొరేట్లకు పంచిన నీచమైన చరిత్ర ఈ దేశ ప్రధాని, ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఒకటి. రెండోది, అనేక మంది అప్పులు మాపులు చేస్తున్నారు. నేను ఒకటి ఇంకోటి కూడా ప్రశ్నించదలుచుకున్నా, మీరు ఏ వర్గానికి న్యాయం చేస్తున్నారు? దేశంలో ఉన్న మేధావి వర్గం మీకు దూరమైంది, దేశంలో ఉన్న రైతు కర్షక వర్గం మీకు దూరమైంది, దేశంలో ఉన్న ఈ ట్రాన్స్పోర్ట్ కానీ మిగతా పారిశ్రామిక రంగాలు మీకు దూరం అవుతున్నాయి. దేశంలో ఉన్న మధ్య తరగతి మీద 846 రూపాయలు ఈ రోజుకు ఇది గుడిబండలాగా తయారైంది. 400 ఉన్నటువంటి గ్యాస్ వర్గంకి న్యాయం చేస్తున్నారు. మొన్నాక అంటే రణోద్ బాబు గారు లాంటి అంటే సీనియర్ బీజేపీ నేత ఏమన్నారు అంటే, చాలా ది మోస్ట్ సీనియర్ బీజేపీ నేత ఏమన్నారు అంటే, ప్రజామోదం, పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు ప్రజామోదం ఉంది కాబట్టే దేశవ్యాప్తంగా నిరసనలు తగ్గాయి, దేశవ్యాప్తంగా వామపక్ష ఉద్యమాలు వెనుకబడి పడ్డాయి, అందుకే ప్రజాగ్రహం రావడం లేదు. గతంలో కాంగ్రెస్ హయాంలో ₹1 పెంచితే రోడెక్కేవారు, ₹1 ఒక ₹1.5 పెంచితే వామపక్ష పార్టీలు కావచ్చు, విపక్షాలు కావచ్చు, ఆ కార్లను తాళ్లతో పెట్టి ముందుకు లాక్కుంటూ వెళ్ళేవారు. కానీ ఇవాళ నిరసనలు లేవు, తర్వాత ఆందోళనలు లేవు అంటే కేంద్ర ప్రభుత్వ స్థితిగతులను, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను మొత్తం దేశ జనమంతా కూడా అర్థం చేసుకుంటున్నారు అని ఒక బీజేపీ నేత. ఇప్పుడు బీజేపీ నాయకుల నమ్మకం ఏంటంటే,
వెంకట్ గారు ఇప్పుడు మహేష్ గారు ఇప్పుడు ఐఎమ్ కమింగ్ ఇప్పుడు మతం పేరు మీద, లేకపోతే దేశద్రోహం పేరు మీద, దేశభక్తి పేరు మీద, పాకిస్తాన్ పేరు మీద, చైనా పేరు మీద ప్రజలను జోకొట్టొచ్చు, పక్కదారులు పట్టించవచ్చు, ప్రజలు పెద్దగా రోడ్ల మీదకి రారు ఎంతో అనేటువంటి భ్రమల్లో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అట్లాంటి భ్రమల్లో ఉండి ఈరోజు రైతులను చూస్తున్నారు మీరు. 90 రోజులు దాటింది, 3 నెలలు దాటింది రైతుల ఉద్యమం. రేపు దేశంలో మిగతా జనం కూడా కదులుతారు, మీరేమి తొందరపడకండి, ఖచ్చితంగా కదులుతారు. రైట్ రాణారావు గారు, సరైన సమయంలో సరైన రీతిగా కర్రు కాల్చి వాత పెడతారు ప్రజలు. అంత రైట్ మహేష్ గారు, అమాయకులు అనుకోవద్దు ప్రజలు. రాణారావు గారు ప్లీజ్. వెంకట్ గారు, ఒకటి నేను ఎవరు అబ్జెక్ట్ చేయకపోయినా సీరియస్ గా ఆ సవాల్ మీద వెళ్ళాలనేది నేను విత్డ్రా చేసుకుంటున్నాను. అది పొరపాటు నా నోట్లో వచ్చి రావడం. రెండవది, ఇప్పుడు ఇందాక వేరే గారు ఒక మాట అన్నారు, కేంద్రం వేసే పన్నులే ఎక్కువ. కానీ నేనేం చెప్పే భాష్యం ఏంటంటే, కేంద్రంలో నుంచి రాష్ట్రానికి వచ్చే వాటా కూడా కలుపుకుంటే ఒకళ్ళు వేసుకుంటే కేంద్రానికి వచ్చేదానికన్నా రాష్ట్రానికి వచ్చేది ఎక్కువ. అంటే ఆ షేర్ మీరు ట్యాక్స్ వేయకుంటే అయిపోయాయి కదా, దానికి దీన్ని not at all. స్టాటిస్టికల్ గా ప్రూవ్ చేస్తా. వేరే గారు, మీరు జీరో ట్యాక్స్ వేయండి, వాళ్ళు కూడా జీరో అవుతుంది కదా. మహేష్ గారు వన్ సెకండ్ ఇప్పుడు కేంద్రం మహేష్ గారు, one second, please. మహేష్ గారు ఒక నిమిషం అండి. మహేష్ గారు ఒక నిమిషం. దిస్ ఇస్ నాట్ వెంకట్ గారు ఒక మాట స్పష్టం చేయమనండి. కేంద్రం దొంగతనం చేసి రాష్ట్రానికి ఎక్కువ వాటా పోతున్నది. ఈ దొంగతనం మీరు ఉన్నప్పుడు వేసారండి, కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా మీరు వేసారు, ట్యాక్స్లు వేయలేదా మీరు? ఒక్కొక్కరి ఎన్ని ట్యాక్స్లు వేసారు? ఎన్ని ట్యాక్స్లు వన్ సెకండ్ మహేష్ గారు ఆగండి. 9 రూపాయలు వేసిన ట్యాక్స్ 32 రూపాయలు ట్యాక్స్ వేస్తున్నారు. కాంగ్రెస్ ట్యాక్స్ వేసిందంటారండి మీరు కూడా. ఇలాంటి మేధావులు గురించి మాట్లాడితే జీరో ట్యాక్స్ 3 రూపాయలు డీజిల్ మీద ట్యాక్స్ వేసినారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం 3 రూపాయలు ట్యాక్స్ అన్నారు, 31 రూపాయలు ట్యాక్స్ వేసినారు బీజేపీ. కాంగ్రెస్ కూడా ట్యాక్స్ 3 రూపాయలకి 31 రూపాయలకి పొంతనే ఉందా ఏమన్నా? మీరు ఇందాక జీరో ట్యాక్స్ అంటే నేను ఆ వర్డ్ ఉపయోగించాల్సి వచ్చింది. మహేష్ గారు ఒక్క నిమిషం అండి. రాణారావు గారు ప్లీజ్. అందుకనే వాళ్ళు జిఎస్టి కౌన్సిల్ కి రాశారు. ఎన్నేళ్ల తర్వాత సార్? ఎన్నేళ్ల తర్వాత? ప్లీజ్. అరే ఇప్పుడు రాశారు కదా, ఈ రోజుకి నిన్నైతే రాశారు. జిఎస్టి కౌన్సిల్ అంటే అన్ని రాష్ట్రాలు ఉంటాయి, అందరూ కలిపి ఇప్పటి వరకు అదృష్టవశాత్తు యునానిమస్ డెసిషన్లే తీసుకుంటున్నారు. దీనిలో కూడా ఇది సమస్య ఇది అంటే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక వాస్తవం ఏంటంటే, జీరో ట్యాక్స్లు ఇవన్నీ సాధ్యం కాదు. ఎందుకు? ఆదాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాకుండా వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా చేస్తారు? కానీ వచ్చే ఆదాయం వచ్చిన ఆదాయాన్ని కార్పొరేట్లకు పంచి పెడతా ఉంటే, ఆదాయాన్ని అంబానీలకు పంచి పెడతా ఉంటే, రామ్దేవ్ బాబాలకు పంచి పెడతా ఉంటే, వన్ సెకండ్ మీకు ప్రజలకి రాణారావు గారు అంటే నిజంగా కూడా పన్నులు వేయకూడదు, జీరో ట్యాక్స్ వేస్తే ఆ ఆలోచన ఎందుకు చేయలేదు అంటున్నాను నేను. ఎందుకంటే చాలా కరోనా ముందు కరోనా తర్వాత అన్ని వర్గాలు అతలకుతలం అవుతున్నాయి. తర్వాత ఒక పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలంటే నిజంగా కూడా అది నోరు అసలు వింటేనే ఒక రకమైన ఆశ్చర్యకరమైన వార్త. అది ఎందుకు జీరో ట్యాక్స్ విధానాన్ని అమలు చేయలేదంటే ఏం చెప్తారు? ప్రభుత్వాలు ఎలా నడుస్తాయండి ట్యాక్స్ లేకుండా? మరి దీనిలో జీరో వేస్తే మిగిలిన అన్నిట్లో జీరో చేయమనేగా. జీరో చేస్తే ట్యాక్సులు వెంకట్ గారు ఒక స్పష్టత ఏంటంటే, ట్యాక్సులు వేయొద్దని ఎవరు అనట్లేదు. అట్లానే ప్రభుత్వం ప్రజల రక్తం తాగొద్దు విజ్ఞప్తి చేస్తున్నాం. రక్తం తాగొద్దు, ట్యాక్సుల పేరుతో ప్రజల రక్తం తాగొద్దు, ట్యాక్స్ వేయొద్దని ఎవరన్నారు? మోసే ఎంత మోస్తారు, ఇంతకంటే ఎంత మోస్తారు జనాలు చెప్పండి. ఇప్పుడు ఒకటి అండి ప్లీజ్. రఘునాథ్ బాబు గారు ఒక లెక్క చెప్పారు, రాష్ట్రాలకే వాటా ఎక్కువ పోతోంది అని. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్రాలకు ఆ వాటా కూడా పోకుండా ఉండడం కోసమే మొన్న బడ్జెట్లో ఎక్సైజ్ పన్ను పేరు మీద కాకుండా సెస్ పేరు మీద వేశారు. రెండోది, అసలు కేంద్రం పెంచకుండా ఉంటే ఈ పంచాయతీ ఉండదు. మూడోది, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ మీద 350% పన్ను పెంచారు, డీజిల్ మీద 874% పన్ను పెంచారు. దేశ చరిత్రలో ఇంత దారుణంగా పెంచిన సందర్భం లేదు. ఇదంతా ఒక భాగం. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, పన్ను పెంచకుండా ప్రభుత్వం ఎట్లా నడవాలో చెప్తా. మొన్న బడ్జెట్ నాటికి ఈ 5 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పన్ను, ఇతర ఇన్కమ్ ట్యాక్సు 10,57,000 కోట్ల రూపాయలు వసూలు చేయలేదు.
ఎందుకు వసూలు చేయలేదు, ఎవరి మీద ప్రేమతో వసూలు చేయలేదు అని నేను అడుగుతున్నా. ఆ 10,57,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ప్రభుత్వం నడవదా? ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో 1/3 కంటే ఎక్కువ అది, 1/3 కంటే ఎక్కువ అది. సంపూర్ణ పన్ను. రెండోది, నువ్వు ఎవరికి మాఫీలు చేస్తున్నావు? మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 6 సంవత్సరాల కాలంలో నేను రిజర్వ్ బ్యాంక్ లెక్క చెప్తున్నా, 9 లక్షల కోట్ల రూపాయలు బడాబాబుల అప్పులు మాఫీ చేశావు. 9 లక్షల కోట్లు అంటే అవి చెవులు పిండి వసూలు చేస్తే ఈరోజు భారతదేశం బ్రహ్మాండంగా ఎగవేతదారులు కూడా చాలా మంది ఉన్నారు. ఆ ఎగవేతదారులదే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 13 లక్షల కోట్లు ఎగవేశారు రిజర్వ్ బ్యాంక్ లెక్క నేను చెప్పేది. ఆ 13 లక్షల కోట్లలో 9 లక్షల కోట్లు మోడీ ప్రభుత్వం మాఫీ చేసింది. ఎవరి అబ్బ సొమ్మని మాఫీ చేస్తారని? రైతుకు మాఫీ చేయమని అంటే అబ్బబ్బో అని లబోదిబోమంటారు. బడాబాబులు 9 లక్షల కోట్లు. ఒకసారి అడవ దగ్గరికి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. పెట్రోల్ డీజిల్ ధరల ఉత్పత్తుల ధరల పెంపుదల, అదేవిధంగా భారత్ బంద్ అంశం మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి గీతానంద్ గారి దగ్గరికి వెళ్దాం. గీతానంద్ గారు, ఇప్పుడు తాజాగా జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రం యోచిస్తుంది. నిజంగా కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చాలా సీరియస్గా ఎక్సైజ్ చేస్తున్నట్టు మనకు అనేక వార్తాపత్రికల ద్వారా నిన్న మొన్న మనకు తెలుస్తోంది. జీఎస్టీ పరిధిలోకి కనుక తెలిసినట్టయితే ఎంత మేరకు తగ్గే అవకాశం ఉంది? కొంత రిలీఫ్ అయ్యే అవకాశం ఉందా? తీసుకొస్తే రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి టాప్ స్లాబ్ లో వేసినా కూడా మనకి డీజిల్ పెట్రోల్ ధరలు భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకటి గమనించాలి, ఇది పనిచేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా మనుగడ కొనసాగిస్తాయి. సో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయాల్లో ఉన్నవే 2, వాటిలో ఒకటి పీకేస్తే ఎలా? సో ఇదేమన్నా ఒక రకంగా అంతా కేంద్రం చేతిలోనే పెట్టుకోవాలి పెత్తనం అనేటువంటి కుట్ర ఏమన్నా సాగుతా ఉందా? రాష్ట్ర ప్రభుత్వాలను పూర్తిగా వీక్ చేసి పడేసి కేవలం కేంద్రంలో ఉన్నటువంటి ఒక పార్టీ 2 పార్టీల విధానంతోనే మొత్తం దేశం అంతా నడవాలా, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పోవాలా అనేది ఏమన్నా కుట్ర? అందుకనే పెరిగినంత వరకు పెరగనివ్వండి, 100-200 కానివ్వండి, జనం నుంచే ఏమన్నా జిఎస్టీలో చేర్చాలనే నినాదం వస్తే అప్పుడన్నా రాష్ట్ర ప్రభుత్వాలు తలుపుతాయా? సో ఇలాంటి పరిస్థితికి ఏమైనా తీసుకెళ్తారనే అనుమానం వస్తుంది ఇప్పుడు మీరు చెప్తా ఉంటే. ఎగ్జాక్ట్. సో ఇది జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల ప్రధానంగా నష్టపోయేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే. ఇందాక వీరయ్య గారు స్థాయికి పంచాయతీ స్థాయికి పడిపోతాయేమో రాష్ట్ర ప్రభుత్వాలు ఇది కనుక తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడితే. ఇక రెండోది, ప్రభుత్వాల పరంగా చూస్తే మీకు ఇందాక మనకి రఘునందరావు గారు చెప్తూ ఒక మాట చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉంది అని. అన్నిటికన్నా ఎక్కువ రేట్ ఉంది మధ్యప్రదేశ్ లో సార్, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ సార్. పాట్నాకు అలాగే కర్ణాటకకు, పాట్నా కర్ణాటకలో కూడా మన బీహార్ కర్ణాటకలో కూడా బీజేపీ గవర్నమెంటే ఉంది. అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి చేంజ్ అనేది ₹2 మాత్రమే. సో ఇలా ఓవరాల్ గా చూసుకుంటే ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ రేట్లు ఎక్కువ ఉన్నాయి, అటు మిగతా రాష్ట్రాల్లోనూ ఎక్కువ ఉన్నాయి. అంటే ఊరికే ఒక 2 తెలుగు రాష్ట్రాలనో లేకపోతే బీజేపీ నాన్ బీజేపీ పార్టీస్ ఉన్న చోట్ల మాత్రమే ధరలు అధికంగా ఉన్నాయన్నమాట పూర్తిగా అవాస్తవం. సో రాష్ట్రాల పరిస్థితులను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి చేసిన ప్రామిసులు బట్టి, వాళ్ళు నిలబెట్టుకోవాల్సిన దాన్ని బట్టి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అమరావతి సెసనే కాదు, పూర్తిగా దగా పడినటువంటి రాష్ట్రం మీద, దగా పడబడినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. రాష్ట్ర విభజన తర్వాత 2 పార్టీలు అంటే కాంగ్రెస్ ఒక హామీ ఇచ్చినా అది బీజేపీ నిలబెట్టలేదు, 2 కలిపి పూర్తిగా అన్యాయం చేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రోజు ప్రత్యేక హోదాకు దూరమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఆ రాష్ట్రం బతకాలంటే ఉండేది ఈ పెట్రోల్ ఒకటి, మద్యం ఒకటి, రెండు ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలకు పెడుతున్నటువంటి ఖర్చు. రాష్ట్రాలు ఒప్పుకుంటాయా లేదంటే ఏం చెప్తారు? ఒప్పుకో సార్, ఒప్పుకునేటువంటి అంటే రాష్ట్ర మీరు చేరుతున్న తర్వాతే వీటిని 2 కేంద్ర జిఎస్టీలోకి రావనుకున్న తర్వాతే ఆ రోజు ఏకాభిప్రాయానికి రావడం జరిగింది జిఎస్టీ కౌన్సిల్ లోకి. కాబట్టి ఇప్పుడైతే మాత్రం వీటికి ఒప్పుకుంటాయనే మాట అయితే మాత్రం నేను అనుకోవడం లేదు. అవి మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీదకే నెపం వెళ్ళిపోతుంది. రాష్ట్రాలు ఒప్పుకోలేదు కాబట్టి మేము జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేకపోయాం, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు అనేటువంటి వాదన మనం కొద్ది రోజుల్లో వింటాం. రైట్, ఒక నిమిషం. రణదేవ్ గారు, ఇవాళ భారత్ బంద్ కొనసాగుతుంది. అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య ఎక్కడెక్కడ లారీలు నిలుపుదల వేశారు. రేపు రానున్న రోజుల్లో కూడా నిరసన వెల్లువెత్తే అవకాశం ఉంది. ఎట్లా చూస్తారు మీరు, ఏం చెప్తారు? దీనికి ఒక ప్రత్యామ్నాయంగా సాధారణ అంటే చాలా ఇవాళ ఒక 2 వీలర్ అనేది ఈవెన్ దిగువ తరగతి వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి మంచిది కూడా. అలా ఆ మాత్రం అక్కడికి క్వాలిటీ ఇంప్రూవ్ అవటం అవసరం. అయితే దానికి బ్యాటరీ వెహికల్స్ తీసుకురావడానికి పెద్ద ఎత్తున ఇక ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తుంది. ఈ బ్యాటరీ వెహికల్స్ రావడం వల్ల పొల్యూషనే కాదు, ఫారిన్ ఎక్స్చేంజే కాదు, కేంద్రం ట్యాక్సులు కూడా తగ్గితే ఇతర లాభాల వాళ్ళ గురించి చూసి అవి చేయటం వల్ల ఒకటి. 2 ముఖ్యంగా
మధ్యతరగతి అండ్ పిలువ వాళ్ళకి కూడా చాలా ఉపయోగం కాబట్టి అదొకటి ప్రభుత్వం చేస్తుంది. ఇక ఈ జిఎస్టీ పరిధిలోకి వస్తుందా రాదా అనేది మనం తర్వాత ఇంకోటి చూద్దాం. ఇకపోతే పంచాయతీలకు కూడా డైరెక్ట్ గా నిధులు ఇస్తుంది. ఇవాళ బంద్ గురించి మాట్లాడండి. అంటే బంద్లో నిరసన అది కాకుండా అన్ని మాట్లాడుతున్నారు. భావి రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ నిరసన చేసే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు ఇదివరకు మహేష్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలా పెరిగితే మేము యాజిటేషన్ చేసే ఉంటాం. ఇవాళ మేము అధికారంలో ఉన్నప్పుడు చేస్తే వాళ్ళు యాజిటేషన్ ఏదో ఒకటి బంధువులు చేస్తానే ఉంటారు. కానీ ఒక్క విషయం మీద ప్రభుత్వాలు మారిపోవు. ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్, ఓవరాల్ గా ఏ ప్రభుత్వం అయితే దేశానికి సేఫ్ ఉంది, ఏ చేతులు అయితే బాగుంది, ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తారు. ఇందిరాగాంధీ అప్రతిహతంగా పరిపాలించింది, కానీ తర్వాత ఆమె అంటే ఈ యాజిటేషన్ పల్లె స్థాయికి ఇది ఒక్క ఇష్యూతో అవ్వదు, ఎన్నో ఇష్యూలు కలగలిపి ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యం ఇవాళ ఇప్పుడు నేను మాట అంట, ఇదే చైనాలో అయితే ఏదన్నా మనకి రిసెంట్మెంట్ ఉంటే, మనకి బాధ ఉంటే వ్యక్తపరుచుకునే దానికి అవకాశం ఉందా? లేదు కదా. ఏదన్నా ఉంటే ఏం చేస్తారు, ఏదో శిక్షలు వేస్తారంటారు. ఇక్కడైతే ప్రభుత్వాన్ని మార్చుకోగలుగుతున్నాం. నాకు ఇది వద్దు అంటే మార్చేయగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ కోర్టు, వాళ్ళదే శిరోధార్యం. ఒక్క సెకండ్ సార్ 12 రూపాయలు పెరుగుతుంది పాలు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, అలాగే గ్రాస్ చార్జెస్ పెరిగినాయి. ఎందుకంటే వాటికి ఇచ్చే ఫుడ్, బయట తీసుకొచ్చే ఫుడ్ కూడా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరగడం వల్ల 43 రూపాయల నుంచి 55 రూపాయలకి 12 రూపాయలు ఈ రోజు పాల ధర పెరగబోతుంది. ఇది ఒక్కసారి మధ్యతరగతి కానివ్వండి, దిగువ మధ్యతరగతి కానివ్వండి, ఒక్కసారి ఎలా ఉంటుందో చూడండి. దాని ఇంపాక్ట్ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాల్లో మొట్టమొదటి పాలు పెరిగినా, గుడ్డు పెరిగినా, ఆనియన్ పెరిగినా ప్రభుత్వాల మీద 12 రూపాయలు పెరుగుతుంది లీటర్ మీద. రైట్. ఇప్పుడు దేశభక్తి అంటూ భారతదేశం గురించి మాట్లాడకుండా అయితే చైనా గురించి మాట్లాడతారు, లేకపోతే పాకిస్తాన్ గురించి మాట్లాడతారు. చైనా గురించి, పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ జనాన్ని పక్కదోవలు పట్టించవచ్చు అనేది వాళ్ళ నమ్మకం. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు సమ్మె చేస్తున్నటువంటి వ్యాపారులు చారిత్రకంగా మొదటి నుంచి జనసంఘం, తర్వాత బీజేపీకి అనుకూలం. అలాంటి సెక్షన్ కూడా భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఇది సాధారణంగా కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసినటువంటి బంద్ లాంటిది. ఇప్పుడు కూడా బంద్ జరుగుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు మేము చేసినాం, మేము ఉన్నప్పుడు వాళ్ళు చేసాం. ఇది అలాంటిది కాదండి, ఇది అలాంటిది కాదు. రెండోది, అప్పుడు ఇప్పుడు చేస్తున్నారని చెప్పడానికి రైతుల ఉద్యమాన్ని చెప్పలేవు నువ్వు. రైతులు ఎప్పుడు పడితే అప్పుడు రోడ్ల మీదకి రాలేదు. ఈ 73 సంవత్సరాల్లో రైతు కన్ను తెరవడం అంటే మామూలు విషయం కాదు. దేశ రాజకీయ ముఖ చిత్రమే ఏదో మార్పుకు లోను కాబోతోంది అని అర్థమవుతోంది. అయితే అది ఎలాంటి మార్పు? వారు ఇందిరాగాంధీని గుర్తు చేశారు, ఎమర్జెన్సీని గుర్తు చేశారు, మొన్న మోడీ కూడా గుర్తు చేశాడు ఇందిరాగాంధీని. అంటే ఇందిరాగాంధీని మించినటువంటి ఎమర్జెన్సీ వైపు బీజేపీ పోదలుచుకున్నదా? ఇప్పుడు ఆ అనుమానాలే బలపడుతున్నాయి. అంటే ఎటొచ్చి కూడా ఆర్థిక వ్యవస్థ అంటే కరోనా ముందు, కరోనా తర్వాత ఇంకా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడలేదన్నది మాత్రమే వీళ్ళు చెప్పదలుచుకుంటారు. ఇప్పుడు అసలు కరోనా సందర్భంగా కూడా ప్రజలను గురించి పట్టించుకోకుండా ఇంత దారుణంగా బాధినటువంటి ఏకైక ప్రభుత్వం మోడీ ప్రభుత్వమే కదా. ఇలాంటి కరోనా లాంటి బాధలు గతంలో ఎప్పుడు రాలేదు, చిన్నవి కరోనాతో పోల్చుకుంటే. అయినా ప్రభుత్వాలు ఎంతో కొంత స్పందించినాయి. కానీ ఇంత దారుణమైన సమయంలో కూడా వారు ఇప్పుడు ఏమైంది, ఈ జనమందరు ఇబ్బందులు పడతా ఉంటే లాభాలు సంపాదించింది ఎవరో చూడండి. వీరే గారు ఇందాక గీతన గారు అన్నట్టు నిజంగా ఒక్కసారి పాల ధర కనుక 100 రూపాయలకు వస్తే, ఉల్లి ధర, ఆలు ధర, అటు కూరగాయల ధర కనుక ఒక్కసారి పెరిగితే నిజంగా ఆ ఉద్యమం అనేది గ్రాస్ రూట్ లెవెల్లో విపరీతంగా ఖచ్చితంగా పోతుంది. ఇప్పుడు నీళ్లు ఆవిరి కావడానికి 50 డిగ్రీలు 60 డిగ్రీల నుంచి ఆవిరి కావడం ప్రారంభం కాదండి. 99 డిగ్రీల దాకా కూడా నీరు ఆవిరి కాదండి. ఆ పైన 1 డిగ్రీ పెరిగినా ఆవిరవ్వడం మొదలవుతుంది. సైన్స్ ఇది. అందుకని ప్రజల్లో ఆందోళన కూడా అట్లనే ఉంటుంది. ప్రజలు ఇప్పుడు ఇట్లా ముడుచుకొని ఉన్నారు బిక్కుబిక్కుమంటూ. కాబట్టి అట్లనే అణిగి ఉంటారని చెప్పేసి అనుకుంటే కేంద్ర ప్రభుత్వం. మహేష్ గారు, భావి రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరల ఉత్పత్తుల విషయంలో కావచ్చు, తర్వాత జిఎస్టీ కావచ్చు, రకరకాల ఉద్యమాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు మీరు? డెఫినెట్ గా ఇప్పుడు వారు ఇందాక లారీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చెప్పింది మీరు విన్నారు కదా. ఇప్పుడు బంద్ పాటిస్తున్నారు. 5th తర్వాత సౌత్ ఇండియన్ కాంక్లేవ్ ఉంది వాళ్ళది బెంగళూరులో.
అక్కడ డెసిషన్ ఏంటంటే 15వ తారీఖు తర్వాత ఇండెఫినెట్ సమ్మె నిరంతర కంటిన్యూస్ గా పోవాలి బంద్ అని చెప్పి. ఇక్కడ లారీలు అదే గనుక ఇక్కడ లారీలు అక్కడ ఆగిపోతే రవాణా సరుకులు కూరగాయలు అసలు ఏంటి వరుస ఒకసారి మనం ఊహిస్తే అది నేనేమంటున్నా, అది ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఊళ్ళల్లో ఉన్న రైతులు ఢిల్లీ బార్డర్ కి వచ్చేదాకా తెచ్చుకున్న ప్రభుత్వము ఇది కూడా రుచి చూస్తుందేమో చూడాలి. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి, మధ్యతరగతి పేద వాళ్ళకు కష్టాలు కలిగించే కార్యక్రమాలు బంద్ చేయాలి. చెప్పండి. మేము జిఎస్టీని సమర్థిస్తున్నాం. పెట్రోల్ అండ్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇస్ వెరీ క్లియర్. పెట్రోల్, డీజిల్, పెట్రోల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా జిఎస్టీ పరిధిలో తెమ్మని మొదటి నుంచి వాదిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి సమర్థిస్తారు. తెచ్చే దమ్ము మోడీ దగ్గర మిగతా రాష్ట్రాలు. ఒక మాట వెంకట్ గారు, జస్ట్ ఇది ఎట్లయిపోతుందంటే హిట్ అండ్ టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా అవుతుంది. నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనిండి. ఇందాక రఘునాథ్ బాబు గారు చెప్పిన మాట ఒక మాట నేను ఉదాహరణ తీసుకొని చెప్తున్నా. వీళ్ళ ఎట్లుందంటే బీజేపీ వైఖరి, కేంద్రంలో మంత్రులది కానీ దేశ ప్రధానిది కానీ కింది స్థాయి వరకు ఉన్న సీనియర్ బీజేపీ నాయకులు రఘునాథ్ బాబు లాంటి నాయకుల వైఖరి కూడా ఎట్లుందంటే, మీకు ఉల్లిగడ్డల ధరలు పెరిగినాయంటే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చెప్తారు, నేను ఉల్లిగడ్డ తినను, నాకు ధరల గురించి తెలియదు అని. లేదంటే ఉల్లిగడ్డ తినడం బంద్ చేయండి. ఇప్పుడు వీరేం చెప్తున్నారు, పెట్రోల్ ధరలు పెరిగినాయి, బండ్ల నుంచి కార్ల వరకు అందరూ బాధపడుతున్నారు, దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు, భారం అయింది అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోమని సజెస్ట్ చేస్తున్నారు. అంటే పెట్రోల్ ధరల విషయంలో వీళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. దిస్ ఇస్ వాట్ వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ అప్రోచ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. సామాన్య ప్రజలు పడుతున్న కష్టాల మీద బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. రణవ్ గారు, అంటే మెజార్టీ దేశవ్యాప్తంగా మెజార్టీ రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పునరాలోచిస్తున్నట్టు ఏం చెప్తారు? ఆలోచిస్తున్నాం. దాని మీద లెటర్లు రాశాం. నెక్స్ట్ కౌన్సిల్లో చేయొచ్చు. ఇది కేవలం ప్రతిపక్ష రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి, లేకపోతే మాకు అనుకూలమైన రాష్ట్రాలు మేము ఓకే చేస్తున్నాం అని కాదు. ప్రతి రాష్ట్రం కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది. కాబట్టి నేను అంటున్నా, ఇక్కడ అర్థం చేసుకోండి, ఈ ట్యాక్సుల వల్ల అత్యధిక లాభం పొందుతుంది రాష్ట్రాలు కూడా. కాబట్టి ఆ రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకిస్తాయి. మీరు ప్రజల కార్యక్రమం బంద్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం జేబుల నుంచి, ప్రజల పర్సుల నుంచి డబ్బులు గుంజుకునే కార్యక్రమం బంద్ చేస్తే రాష్ట్రాలకు వాటా ఇచ్చే అవసరం లేదు కదా. మీరు ప్రతిసారి రాష్ట్రాల వాటాను ముందు పెడుతున్నారు. మీరు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దొంగతనం చెప్పారు ఎందుకు? నేను జరుగుతున్న వాస్తవం చెబుతున్నా. నేను కూడా అదే చెప్తున్నా. మాట్లాడండి. అదే కాబట్టి జిఎస్టీ కౌన్సిల్లో ఏం నిర్ణయం తీసుకుంటారు అద్భుతం. ఈ ఉద్యమం యొక్క ప్రభావం దాని మీద, ఏది జిఎస్టీ కౌన్సిల్ మీద పడుతుందని నేను ఆశిస్తాను. మంచిదే అలా జరిగితే. ఇకపోతే ఇందాక ఆయన గీతానంద్ గారు ఎవరు అన్నారు 12 రూపాయలు పాలకి పెరిగితే. అసలు పాల యొక్క ట్రాన్స్పోర్టేషన్ లో డీజిల్ కంపోనెంట్ ఎంత, దానిలో ట్యాక్స్ కంపోనెంట్ ఎంత, అది 12 రూపాయలు అవుతుందా? రేటుకి 2 రూపాయలైనా ఉంటుందా? ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఓన్లీ ట్యాక్స్ ఆఫ్ డీజిల్ అది 12 రూపాయలు అవుతుందా? కాబట్టి ఏదో ఒక ఫిగర్లు చెప్పేస్తే ప్రజలు ఏమి అమాయకులు. ఏదో ఫిగర్ కాదండి, అసోసియేషన్ ఈరోజు ప్రకటించిన ఫిగర్. ఇది అసోసియేషన్ నుంచి ప్రకటించిన ఫిగర్. మీకు 12 రూపాయలు డీజిల్ కాస్ట్ అవుతుందా? డీజిల్ కాస్ట్ 12 రూపాయలు డీజిల్ కాస్ట్ అవుతుందనడల్లా 12 రూపాయలు పెరుగుతుంది. దానికి ఇచ్చినటువంటి కారణాల్లో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, పశువుల దాణా, ఈ రెండు కూడా పెరగడం జరిగింది. పశువుల దాణా మీద కూడా ట్రాన్స్పోర్ట్ ఇంపాక్ట్ ఉంది. ఇది వాళ్ళు చెప్పిన 30 రూపాయల పెట్రోల్ కాదు రణబాబు గారు, 30 రూపాయల పెట్రోల్ 100 రూపాయలుగా కాందులేంది. నిత్యం అసలు పాలు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. పాలు కూడా 100 రూపాయలు తప్పైంది అంటారు. ఏముంది ఆ ఎఫెక్ట్? ఏది కూడా తాగడం మానేయమంటారు. ఇప్పుడు ఎఫెక్ట్ అంతా కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరల ఎఫెక్టే కదా. అది వాళ్ళు మనం అంత ఎగ్జాజరేట్ చేసి చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మరు. ఎలా 12 రూపాయలు పెరుగుతుంది? కొట్టి హైదరాబాద్ లో 50 రూపాయలు 2 ప్యాకెట్లు కలుపుకుంటే 50 రూపాయలు. 50 రూపాయలు 12 రూపాయలు డీజిల్ వల్ల అయిన ఖర్చు అంటారు. ఏం మాట అది? ఎక్కడ 12 రూపాయలు డీజిల్ వల్ల అవుతుంది అనల్లా. 12 రూపాయలు డీజిల్ వల్ల అవుతుంది అనలేదు వాళ్ళు. అది ఒక కారణం కింద చూపించి, ఇలాంటి కారణాల వల్ల మేము పెంచుతున్నాం అన్నప్పుడు మొట్టమొదటి చూపిస్తున్నటువంటి కారణం
డీజిల్ ప్రైజులు పెరిగే మాకు ట్రాన్స్పోర్టేషన్ మొట్టమొదటి పాల ధర పెరుగుతుంది, ఆ తర్వాత కూరగాయల ధర ఆ తర్వాత కూరగాయల ధరలు పెరుగుతాయి, రవాణాకు చాలా క్లోజ్ అసోసియేట్గా ఉన్న ఉల్లి ధరలు, ఆలు ధరలు అవి పెరుగుతాయి. మొత్తం జనజీవనం మొత్తం డైలీ కమోడిటీస్ అన్ని కూడా పెరిగే అవకాశం ఉంది, ఆ ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు అవకాశం కాదు వెంకట్ గారు. ఇప్పుడు శక్తికాంత్ దాస్ గారు నిన్న అన్నటువంటి మాట, పెట్రోల్ ధరలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకుంది అంటే ద్రవ్యోల్బణం కూడా కంట్రోల్లో ఉండాలి, ప్రభుత్వ ఆదాయాలే కాదు ద్రవ్యోల్బణం కూడా కంట్రోల్లో ఉండాలి. ఆర్బీఐకి మొట్టమొదటి లక్ష్యం ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉండడం. ఆయనకి తెలుస్తుంది పెయిన్, అందుకే ప్రెస్ మీట్ లో ఆయన చెప్పారు ద్రవ్యోల్బణం కంట్రోల్ తప్పే అవకాశం ఉంది కాబట్టి ట్యాక్సులు తగ్గించుకోండి అని. మీరు ఇలానే కనుక ఈ ట్యాక్స్ ఇలానే కనుక కంటిన్యూ అయితే ప్రతి ఒక్కళ్ళు దొరికింది అవకాశం కింద పెట్రోల్ మీద పెట్టి ప్రతిదీ పెంచుతారండి, అది జరగబోయేది. పెట్రోల్ వల్ల 12 రూపాయలు పాలు పెరిగిన వల్ల పెరిగిన వాళ్ళు కాసు చెప్పినటువంటి 12 రూపాయలు అని చెప్తున్నా. ఇప్పుడు దేశంలో అందుకే నిన్న ఒక్క నిమిషం గారు ప్లీజ్, అందుకే నిన్న ఉత్తరం రాశారు, రేపు GST నేను ఈ ఉత్తరం కథ చెప్పాల్సుకున్నా. నేను ఈ ఉత్తరం కథే చెప్పదలుచుకున్నా. ఆగండి రఘునాథ్ బాబు గారు, ఈ ఉత్తరం కథే నేను చెప్పదలుచుకుంది. అసలు విషయాన్ని పక్కదోవలు పట్టించడానికి GST చుట్టూ తిప్పుతున్నారు. ఇప్పుడు రాష్ట్రాలు ఒప్పుకునేదాకా పెట్రోలియం ప్రోడక్ట్స్ని GST కిందికి తీసుకురామని చెప్పేసి నమ్మబలికి రాష్ట్రాల చేత ఒప్పించారు. ఇప్పుడు GST చుట్టూ తిప్పే ప్రయత్నం, రాష్ట్రాల మీద నెపం మోపే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయిన కాలంలో, ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్న కాలంలో దేశంలో ఉన్నటువంటి బడాబాబుల సంపద 35% పెరిగిందండి. 35%. 100 మంది టాప్ బిలియనీర్స్, భారతదేశంలో ఉన్న బిలియనీర్స్ 13 లక్షల కోట్లు అదనపు సంపద సంపాదించుకున్నారండి. కాబట్టి కాదు ఇప్పుడు వాళ్ళ వైపు ప్రభుత్వం ఆలోచిస్తే, వాళ్ళ మీద పన్నులు వేస్తే, నేను ముందే చెప్పిన 10,57,000 కోట్లు కట్టాల్సిన పన్నులు వసూలు చేస్తే, ఈ బడాబాబుల ఎగ్గొట్టిన డబ్బు మాఫీ చేసిన 9 లక్షల కోట్లు చెవులు పిండి వసూలు చేస్తే, అసలు ఈ GST చుట్టూ ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు రాష్ట్రాల నోరు కొట్టాల్సిన అవసరమే లేదు. కేంద్రమే ఓపెన్ గా డిసిషన్ తీసుకోవచ్చు. ఓకే రైట్. మొత్తం భావి రోజుల్లో ఈ ఉద్యమాలు, పెట్రోల్ డీజిల్ ధరల ఉద్యమాల తర్వాత ఆ ఎఫెక్ట్ అంతా కూడా నిత్యావసర సరుకుల మీద పడుతుంది. ఒక దాని వెంట ఒకటి లింక్ అవుతుంటాయి కాబట్టి నిరసన కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ఏ విధంగా ఫ్లేర్ అయ్యే అవకాశం ఉంది? జనం ఒకసారి కదలడం మొదలు పెడితే దేశవ్యాప్త ఉద్యమం అవుతుంది. అలాంటి పరిస్థితులకు వాతావరణం అనుకూలంగా తయారవుతోంది. మోడీ ప్రభుత్వం ఇప్పటికన్నా జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా ప్రజా పోరాటాలు చవి చూడాల్సి వస్తుంది అనేది మాత్రం క్లియర్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరే గారు. చర్చలో పాల్గొన్న వీరే గారికి, రణబాబు గారికి, మహేష్ గారికి, గీతానంద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాటి న్యూస్ అనాలిసిస్ కార్యక్రమం. మరో అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.